ఫ్రెండ్స్ వీడియోలోకి స్వాగతం। ఈ వీడియోలో మీరు గాని చూసుకున్నట్లయితే పోస్టల్ జీడీఎస్ కి సంబంధించి 21140 ఖాళీలకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన ఫలితాలు ఎలా వస్తాయి, ఆ మెసేజ్ ఎలా వస్తుంది, అలానే ఏ డాక్యుమెంట్స్ మనకు కావాలి, ఏ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। అలానే మీది ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్స్ ద్వారా తెలియజేశారంటే ఆ కామెంట్స్ అనేది నేను రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది। మీరు టెన్షన్ పడకుండా మీ కామెంట్స్ ని, మీ అభిప్రాయాన్ని, ఏదైతే మీకు డౌట్ ఉందో ఆ కామెంట్స్ అనేది తెలియజేయండి ఫస్ట్ వీడియో చూసిన తర్వాత। ఈ వీడియో మీరు కంటిన్యూగా చూసారంటే నేను చెప్పినటువంటి డాక్యుమెంట్ మీరు తీసుకెళ్ళినట్లయితే మీకు 100% ఇక్కడ జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది। 100% మీకు జాబ్ అనేది వస్తుందండి। నేను చెప్పినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అనేది కూడా మరొకసారి చెప్తున్నాను, నేను చెప్పినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు కానీ చెప్పినటువంటి ప్లేస్ కి తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది। అలానే మీకు రిజల్ట్స్ వస్తానే ఆ రోజు మీరు పొందాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి। అలానే కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి। ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా మీకు పోస్టల్ జీడీఎస్ సంబంధించి మీకు తెలియజేయడం జరుగుతుంది। అయితే ఫ్రెండ్స్ అఫీషియల్ వెబ్ పేజ్ లో ఎలా మీరు చెక్ చేసుకోవాలనేది కూడా తెలియజేస్తాను। అన్ని లింక్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో కూడా ఇస్తున్నాను। అఫీషియల్ వెబ్ పేజ్ లింక్ అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చండి। ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కానీ చూసుకుంటే పోస్టల్ జీడీఎస్ సంబంధించి ఆల్రెడీ అందరికీ తెలిసిందే 6వ తేదీ నుంచి అలానే 8వ తేదీ మధ్యలో ఏంటంటే అంటే ఏదైనా మనం తప్పు చేసినప్పుడు ఎడిట్ ఆప్షన్ కూడా అయిపోయింది। అయితే ఇప్పుడు మనకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది। అయితే ఈ రిజల్ట్స్ ఎన్ని రోజుల్లో వస్తుంది, అది మాకు ఎలా తెలుస్తుందని చాలా మంది డౌట్ అనేది అడుగుతుంటారు। అయితే ఫ్రెండ్స్, ఇందులో మీరు సింపులే ఈ అఫీషియల్ వెబ్ పేజ్ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు। లేకపోతే ఏదైతే మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఉంటారో ఆ టైంలో మీ మొబైల్ నెంబర్ అలానే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఉంటారు కదా, అది చెక్ చేస్తూ ఉండండి, అందులో కూడా ఇవ్వడం జరుగుతుంది। అందులో ఎలా ఇస్తారనేది కూడా నేను చూపిస్తాను, అది ఏ మెసేజ్ అనేది వస్తుంది। ఆ తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అందులో నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి। ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ అఫీషియల్ వెబ్ పేజ్ లో ఇక్కడ ఈ రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ లో మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ ఆప్షన్ పైన ఇక్కడ మీకు జనవరి 2025 అనే షెడ్యూల్ ఇస్తారు। ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, దాని మీద కానీ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఏంటంటే ఇలా మనకి ఏంటంటే స్టేట్ వైజ్ కూడా ఇక్కడ ఓపెన్ అనేది అవుతుంది। ఇక్కడే మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మెరిట్ లిస్ట్ వస్తుంది। ఇక్కడ మీరు కానీ చూసుకుంటే తెలంగాణకు సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చండి। ఓకే, అయితే చాలా మందికి ఏంటంటే ఈ మెరిట్ లిస్ట్ ఓపెన్ కాకుండా ఉంటుంది, ఎందుకంటే చాలా మంది ఓపెన్ చేస్తుంటారు కాబట్టి మీకు డైరెక్ట్ గా పీడిఎఫ్ కావాలనుకుంటున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి। అయితే మీకు మొబైల్లో ఎలా వస్తుంది, అయితే అందులో కొంతమందికి డౌట్ అనేది ఉంది అన్న క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏ ఫార్మేట్ లో ఉండాలనేది కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఇక్కడ మీరు కానీ చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇచ్చారో ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అనెక్స్ అనేసి మనకు 5th వన్ అనేది ఇక్కడ 23వ నెంబర్ పేజ్ లో అలానే 24వ నెంబర్ పేజ్ లో ఇక్కడ మీకు 23 అలానే 24 సంబంధించిన పేజ్ లో ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందండి। అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలనేది కూడా ఇక్కడ ఫార్మేట్ అనేది ఇచ్చారు। ఇక్కడ కానీ మీరు కిందికి వచ్చినట్లయితే ఈ ఫార్మేట్ లో మీరు తీసుకుంటే సరిపోతుందండి। ఓకే, అయితే ఈ ఫార్మేట్ లో మీరు తీసుకొని సిగ్నేచర్ చేయించుకుంటే సరిపోతుంది, ఇందులో మీకు సరిపోతుందండి। ఇక్కడ మనకు అంటే ఎస్ఎస్టీ వాళ్ళకి పైకి ఇచ్చారు, అలానే ఓబీసీ వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగింది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది। ఈ ఫార్మేట్ లో మీరు సిగ్నేచర్ చేయించుకుంటే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు, జస్ట్ ఈ ఫార్మేట్ మీరు సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది। అయితే ఇది 22 పేజీ 23 పేజీలో ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు విజిట్ చేశారంటే మన నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ కూడా ఇస్తున్నాను, అక్కడి నుంచి కూడా మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ అనేది కూడా చదువుకోవచ్చు। అయితే మీకు మొబైల్లో ఎలా మెసేజ్ వస్తుంది, దాని ఏ డాక్యుమెంట్స్ మీరు కావాలి, మీకు ఆ డాక్యుమెంట్ రెడీగా ఉన్నట్లయితే మీకు జాబ్ అనేది వస్తుందండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి। డాక్యుమెంట్ లేకపోతే అక్కడ వెళ్ళినప్పటికీ మీకు ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు। అయితే డాక్యుమెంట్ ఏమేమి కావాలని మనం కానీ చూసుకున్నట్లయితే మీకు మొబైల్లో నెంబర్ అనేది అంటే మీకు మొబైల్లో వెరిఫికేషన్ కోసం వాళ్ళు ఏంటంటే ఒక మెసేజ్ని ఇస్తారు, మీరు సెలెక్ట్ అయినట్లయితే చాలా మంది అడుగుతుంటారు అన్న మాకు ఇందులో 10% వచ్చాయి, మేము 2005 అంటే మనకు ఓల్డ్ పర్సన్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరూ డౌట్స్ అనేది వస్తుంటాయి। ఇందులో ఏదంటే ఫ్రెండ్స్ మనకు ఏఐ జనరేటర్ అనేది ఇక్కడ మనకు దాని ద్వారా వెరిఫికేషన్ అనేది చేస్తారు, వాళ్ళు ఫైనల్ అనేది తీస్తారు। ఇందులో ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో మీరు చూసుకుంటే 10 and 10 అబోవ్ ఉండే వాళ్ళకి వస్తుంది, ఒకవేళ పెడితే ఏంటంటే 9.9 ఉన్న వాళ్ళకి, అలానే మనం చూసుకుంటే 9.8 అనే వాళ్ళకి కూడా అవకాశం ఒకవేళ పెడితే కొన్ని డివిజన్లు ఇవ్వడం జరుగుతుంది। లేకపోతే డైరెక్ట్ గా మీకు 10/10 అనేది ఇక్కడ అబోవ్ అనే వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఫస్ట్ అనేది వస్తుంది। ఆ తర్వాత పోను మనకు మెరిట్ లిస్ట్ 7 వరకు వచ్చినప్పుడు కొంతమందికి అవకాశం అయితే కల్పిస్తారు। అయితే ఇందులో వచ్చినప్పటికీ మీకు మొబైల్లో మెసేజ్ అనేది వస్తుందండి, ఆ మొబైల్లో మెసేజ్ వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని డాక్యుమెంట్ చెప్పారు, అది నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను। ఆ తర్వాత వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇలా మీకు మెసేజ్ అనేది వస్తుంది పోస్టల్ జీడీఎస్ నుంచి। అయితే ఇందులో డాక్యుమెంట్ మనం చూసుకున్నట్లయితే అన్ని డాక్యుమెంట్స్ అనేది కూడా అంటే మీరు ఒరిజినల్ అనేది కూడా మీరు తీసుకెళ్లాలండి, దాంతోపాటు 2 సెట్స్ అనేది జిరాక్స్ తీసి మీ సెల్ఫ్ అటాచ్మెంట్ చేసి అవి కూడా మీరు తీసుకెళ్ళాలి। ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే ఆల్ 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆ తర్వాత మీ దగ్గర ఏవైతే ఎక్స్పీరియన్స్ సంబంధించి ఏవైనా కూడా ఉన్నా కూడా అన్నీ కూడా మీరు తీసుకెళ్ళండి। ఆ తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్స్, ఆధార్ కార్డ్ కావచ్చు, అలానే రేషన్ కార్డ్ కావచ్చు, అలానే మనకు
పాన్ కార్డ్ కావచ్చు, ఆ తర్వాత ఏదైతే మీ దగ్గర ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉంటాయో అన్నీ కూడా తీసుకెళ్ళండి. బై ఛాన్స్ అందులో నేమ్ అనేది కరప్షన్ అనేది ఉన్నట్లయితే, అంటే చాలామంది కామెంట్స్ అనేది తెలియజేస్తారు, అన్న మాది 10th క్లాస్ మార్క్ లిస్ట్ నేమ్ వేరుగా ఉంది, అలానే మాకు ఆధార్ కార్డులో వేరుగా ఉంది, అది వెరిఫై చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది కదా అని అడుగుతుంటారండి. ప్రాబ్లం అయితే వస్తుంది, లేకపోతే ఏంటంటే మీరు ఇప్పుడు కరప్షన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఒకవేళ పడితే మీరు దగ్గర ఉన్నట్లయితే వెళ్ళేసి కరప్షన్ చేసుకోండి. ఆ తర్వాత అందులో ఒక ఎకనాలజీ ఇస్తారు, అది కూడా తీసుకెళ్ళితే సరిపోతుంది. మీకు మెయిన్ ఏంటంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే పేరు ఉందో సేమ్ టు సేమ్ అన్నింటిలో కూడా చేసుకోండి. అదే మీకు యూస్ఫుల్ అనేది అవుతుంది అన్ని గవర్నమెంట్ జాబ్స్కి. అలానే ఏదైనా కూడా మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వాలని కూడా అదే మీకు యూజ్ అనేది అవుతుందండి. ఓకే, ఒకవేళ పడితే లేకపోతే కొన్ని తప్పుల వల్ల ఏం చేస్తుంటాం, చేసుకోలేకపోతుంటాం. ఇప్పుడు మీ దగ్గర టైం ఉంటుంది కాబట్టి అన్నిట్లో కూడా చేంజ్ చేసి పెట్టుకోండి. ఓకే, అయితే ఇక్కడ మనకు ఐడెంటిటీ ప్రూఫ్స్, ఓకే, ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే మనకు ఓటర్ ఐడి కార్డు కావచ్చు, ఆ తర్వాత పాస్పోర్ట్ కావచ్చు, ఆ తర్వాత మీ దగ్గర పాన్ కార్డ్ కావచ్చు, ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉంటే అవన్నీ కూడా మీరు ఇక్కడ ఒరిజినల్లో కూడా తీసుకెళ్ళండి. ఆ తర్వాత ఒరిజినల్ మీకు ఏమిటంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అండి, అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వరకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది నేను ఫార్మేట్ చూపించాను కదా, ఆ ఫార్మేట్లు కూడా మీరు తీసుకెళ్ళచ్చు. లేకపోతే ఏమిటంటే మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే వీ సేవకి వెళ్ళినా అక్కడ కూడా మీకు ఇస్తారండి. చాలామంది ఓల్డ్ అనేది తీసి పెట్టుకుంటారు, ఆ ఓల్డ్ అనేది చెల్లదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 3 months లేకపోతే 6 months లోపల ఉంటే మాత్రం వాల్యూ అనేది ఉంటుంది. ఎప్పుడో పాతవి తీసి పెట్టుకోవడం వల్ల మీకు ప్రయోజనం లేదండి. కాబట్టి కొత్తది మీరు తీసుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫిజికల్ హ్యాండ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్, ఇది కూడా గవర్నమెంట్ అండర్ అనేది తీసుకోవాలి. మీరు చాలామంది గవర్నమెంట్ అండర్ లేకుండా నార్మల్గా తీసుకుంటారు, అది వాల్యూడ్ కాదండి. సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే మీకు స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా డాక్టర్ ఇచ్చినటువంటిది అప్పుడే మీకు ఇందులో వాల్యూ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎవరైనా ట్రాన్స్జెండర్ ఎవరైనా అప్లై చేస్తున్నా, మేల్ అండ్ ఫీమేల్ కాకుండా ఉంటారు చూడండి, వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నా దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు, వాళ్ళకి జాబ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మీరు తీసుకెళ్ళండి ఉన్నట్లయితే. ఆ తర్వాత ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ బై ఛాన్స్ మీ దగ్గర లేకపోతే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కూడా ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం యూజ్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత మెడికల్ సర్టిఫికేట్, చాలా మందికి ఇది డౌట్ వస్తుంది, అన్న మెడికల్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, ఏ ఫార్మేట్లో ఉంటుంది, అది అంత టెన్షన్ ఏం అవసరం లేదండి. జస్ట్ మీ పేరు, ఆ తర్వాత మీ హైట్ అందులో ఉంటాయి, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఆ తర్వాత మీ ఊరు అడ్రస్ ఉంటుంది. జస్ట్ అది ఫిజికల్ ఫిట్టా లేదా అనేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది మీ దగ్గర అంటే మీ దగ్గర ఉన్నటువంటి ప్రైమరీ మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళిన జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే జిల్లాలో ఉన్నటువంటివి, అలానే మనకు మండలాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ వస్తారు. ఆ డాక్టర్ దగ్గర మీరు వెళ్ళి చెప్పినట్లయితే మాత్రం మేము పోస్టల్ జీడీఎస్కి సంబంధించి వెరిఫికేషన్ పోతున్నాం సార్, అక్కడ ఒక ఫిట్నెస్ సంబంధించి సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళే మీకు రైస్ ఇస్తారు. లేకపోతే మీరు ఈ సేవలోకి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళకి ఫార్మేట్ ఇస్తారు. ఆ ఫార్మేట్ తీసుకెళ్ళి ₹1 ఛార్జెస్ తీసుకుంటారు. అది తీసుకెళ్ళి మీరు నేమ్ అవంతా ఫిల్అప్ చేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు మీకు స్టాంప్ వేసి సిగ్నేచర్ చేసిస్తారు. జస్ట్ చెక్ చేసి, ఇంకేం లేదండి. జస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, మీ హైట్ అడుగుతారు, వెయిట్ అడుగుతారు, ఏదైనా ప్రాబ్లం ఉందని అడుగుతారు, లేదని చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చేస్తారు. దానిలో ఏమి ఖర్చు కూడా ఉండదు. అది మీరు కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఓకే, ఆ తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఏం చేయాలి, అన్నీ కూడా మనము ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి 100%. దాంతోపాటు మీరేం చేయాలి, అన్నీ కూడా జిరాక్స్ అనేది కూడా తీసుకెళ్ళాలండి. చాలామందికి డౌట్ వస్తుంది, అన్న మా దగ్గర ఒరిజినల్ లేవు. ఒరిజినల్ లేకపోతే ఫ్రెండ్స్ ఏం చేయాలంటే ఆ ఒరిజినల్ అంటే డూప్లికేట్ ఏదైతే మీ దగ్గర ఉందో మన దగ్గర అంటే జిరాక్స్ తీసుకుంటారు కదా, దాని మీద కూడా గ్రెడ్యుయేటెడ్ అధికారి నుంచి కూడా ధృవీకరించండి. అది కూడా ఒకవేళ పడితే వాల్యూ అనేది చేస్తారు. బై ఛాన్స్ ఎవరి దగ్గర మిస్ అయి ఉంటుందో ఆ మిస్ అయినట్టు కూడా ఏదైనా ఎఫ్ఐఆర్ మీరు ఫైల్ చేసినా అది కూడా తీసుకెళ్ళండి. అది కూడా మీకు యూజ్ అనేది అవుతుందండి. ఓకే, కంపల్సరీగా మీరు ఎఫ్ఐఆర్ చేసి పెడితే అది కూడా మీకు యూజ్ అవుతుంది. మాతో మార్క్ లిస్ట్ అనేది మిస్ అయింది. ఆ తర్వాత స్కూల్లో కానీ ఎక్కడైతే మీరు చదివారో అక్కడ వెళ్ళేసి మీరు డూప్లికేట్ అనేది కూడా అప్లై చేస్తారంటే వితిన్ 10 days 15 days ఇచ్చేస్తారో అది కూడా అలా కూడా మీరు అప్లై చేసుకొని తీసుకెళ్ళవచ్చండి. ఓకే, ఈ వీడియో కానీ ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. ఈ డాక్యుమెంట్స్ సంబంధించి వివరాలు అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ కావాలనుకున్న వాళ్ళు గూగుల్లో GK15 తెలుగు అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే టాప్లో GK15 తెలుగు.com అనేది ఇక్కడ ఓపెన్ అవుతుందండి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడే మీరు సెర్చ్ అనేది చేసుకోవచ్చండి. సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ పోస్టల్ GDS సంబంధించి ఇక్కడ చెక్ చేసినట్లయితే సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మీకు మన వెబ్ పేజ్ సంబంధించి ఇక్కడే ఫస్ట్ అనేది వస్తుంది. దీని మీద క్లిక్ చేయొచ్చు. డైరెక్ట్గా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మీకు దీనికి సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంతా కూడా ఏ డాక్యుమెంట్స్ అనేది కావాలో కూడా ఇక్కడ లిస్ట్ అనేది ఇచ్చాను. ఈ లిస్ట్ మార్క్ లిస్ట్ అన్ని కూడా మీరు తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. అలానే నోటిఫికేషన్ చెప్పాను చూడండి. ఈ నోటిఫికేషన్ ఇక్కడ మీకు ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో దానికి సంబంధించి 22వ పేజ్
పేజ్లో అలానే 23వ పేజ్లో డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. అలానే ఇక్కడ అప్సెల్ వెబ్ పేజ్ ఉంది, దాని మీద కూడా క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్సెల్ వెబ్ పేజ్లోకి ఇక్కడ వెళ్ళవచ్చండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. లేటెస్ట్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అలానే రెగ్యులర్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు పొందాలి అనుకుంటే దీని మీద వచ్చి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మన రెగ్యులర్గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. బ్యాక్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి మ్యాటర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్లో చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.